సో ఆ బిజినెస్ కూడా చాలా బాగుందన్న, చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది నాకైతే. సో ఫ్యామిలీతో వెళ్ళి చూడొచ్చు అన్న. అంటే ఏ రేటెడ్ కామెడీ ఉంటుంది, బట్ ఫ్యామిలీతో చూడొచ్చు అన్న. పెద్దోళ్ళు హే భగవాన్ హే బల్వంత్ అన్న, రెండిట్లో కన్ఫ్యూజ్ అవుతున్నా. బట్ బాగుందన్న, సినిమా అయితే బాగుందన్న. హైలైట్ అంటే నాకు కామెడీ అన్న, సుదర్శన్ గారి కామెడీ, నరేష్ గారి కామెడీ అన్న. సుహాస్ గారి యాక్టింగ్ యాజ్ యూజువల్ గా కుమ్మేశాడు, వస్తాడు, హిట్ కొడతాడు, రిపీట్ సేమ్ అదే ప్యాటర్న్ ఫాలో అవుతున్నాడు. నాకు ఇంటర్వెల్ ట్విస్ట్ కనెక్ట్ అయింది, చాలా బాగా అనిపించింది, చాలా హై ఇచ్చింది నాకు, బాగా నవ్వుకున్నా. ఏమో అవన్నీ మనం ట్విస్ట్లు రివీల్ చేయొద్దు, బట్ సినిమా బాగుంది. వెళ్ళి కడుపుబ్బ నవ్వుకొని కంట్లో నుంచి నీళ్ళు వచ్చేలా ఏడుచుకొని వస్తారు. అంత హే భగవాన్ బల్వంత్ అన్నారు, భగవానే చూసాము. బల్వంత్ బిజినెస్ అనమాట అది కంప్లీట్గా. సో కామెడీగా ఉంది, ఫుల్ అవుట్ అండ్ అవుట్ కామెడీ అనిపించింది నాకైతే. ఎక్కడ అంటే అది అనుకుంటే కూడా దాన్ని ఇంకా వల్గర్గా కూడా తీయొచ్చు ఆ సినిమాని, బట్ ఎక్కడ కూడా థిన్ లైన్ ఏదైతే ఉంటుందో అది క్రాస్ అవ్వకుండా. వంశీ నందిపాటి గారు అంటేనే ఒక ఫ్యామిలీ డ్రామా, ఫ్యామిలీ ఆడియన్స్ చూసే ఫిలిమ్స్ తీస్తారు. సో అలాంటి ఒక ఫిలిమే ఎక్కడ థిన్ లైన్ అనేది అక్కడ క్రాస్ అవ్వకుండా, వల్గారిటీ, డబుల్ మీనింగ్ డైలాగ్స్ లేకుండా చాలా ప్రాపర్గా ఒక మంచి అవుట్ అండ్ అవుట్ కామెడీ ఫిలిం అయితే అందించారు. అండ్ నరేష్ గారు ఆయన క్యారెక్టరైజేషన్ చాలా బాగుంటుంది. మనకి ఎమోషనల్ ఫాదర్ క్యారెక్టర్, అలాగే కామెడీ కూడా ఉంటుంది ఆయన తరఫు నుంచి. అండ్ శ్రవంతి గారు నిజంగా ఆవిడతో అంటే ఆవిడ డైలాగ్ చెప్తే అది కామెడీ అయిపోతుందేమో, ఎలా తీసుకుంటారు, ఎలా చేస్తారు అని అనిపించింది. బట్ ఒక ఎమోషనల్ డైలాగ్ ఉంటుంది వెన్నెల కిషోర్ గారి గురించి చెప్పే డైలాగ్. నిజంగా అంటే ఆమె చెప్తుంటే ఎమోషన్ ఫీల్ అయ్యాం మనం కూడా. సో అదొకటి చాలా బాగా అనిపించింది. అండ్ శ్రవంతి గారు ఇప్పుడు ఆవిడ దగ్గర చాలా బాగా అనిపించింది. శ్రవంతి గారి పెర్ఫార్మెన్స్ నిజంగా చాలా బాగా అనిపించింది. అండ్ మ్యూజిక్ చాలా బాగుంది, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది, సుహాస్ గారి పెర్ఫార్మెన్స్ బాగుంది. ఆ ఫాదర్ అండ్ సన్ బాండింగ్ క్లైమాక్స్లో ఇచ్చిన ఆ ట్విస్ట్ ఏదైతే ఉందో అది చాలా బాగా అనిపించింది. ఎందుకంటే మనం ఈయన చుట్టూ తిరుగుతుంది కదా, లేదంటే బలవంత్ అని చెప్పి ఆయన నరేష్ గారి చుట్టూ అనుకుంటాం. మెయిన్ క్యారెక్టర్ అన్నపూర్ణమ్మ గారు అనమాట. సో ఆవిడ క్యారెక్టర్కి ఇంపార్టెన్స్ ఏంటి అనేది తెలియాలంటే ఖచ్చితంగా అయితే సినిమా చూడండి. అండ్ ఫుల్గా అవుట్ అండ్ అవుట్ నవ్వుకుంటారు, ఎంజాయ్ చేస్తారు. మనం థియేటర్కి వెళ్ళేది ఒక 100 రూపాయలు 150 రూపాయలు ఖర్చు పెట్టుకుని వెళ్ళేది నవ్వుకోవడానికి, ఎంటర్టైన్ అవ్వడానికి. ఎంటర్టైన్మెంట్ అయితే ఖచ్చితంగా హే బల్వంత్ సినిమా మీ అందరికీ ఇస్తుంది. సో మిస్ అవ్వకండి, థియేటర్లో చూడండి. లేదు, హిట్ కొట్టారు ఖచ్చితంగా చెప్పొచ్చు. అంటే ప్రాపర్ హిట్. ఆయనకి ఎంటర్టైన్మెంట్ జోన్ మళ్ళీ అంటే ఆయన ఏ క్యారెక్టర్స్ అయినా చేస్తారు, విలన్గా ఇంకా బాగా చేస్తారు. బట్ ఇది ఎంటర్టైన్మెంట్ కూడా చాలా బాగా చేశారు. నరేష్ గారితో ఫాదర్ అండ్ సన్ ఆ డ్యూ బాండింగ్ చాలా బాగా వర్కౌట్ అయింది. అండ్ ప్రతి క్యారెక్టరైజేషన్ బాగుంది సినిమాలో. సో ఖచ్చితంగా థియేటర్కి వెళ్ళి చూడండి, మీరు కూడా ఫుల్ ఫన్ లాఫ్ రైడ్ అనమాట, ఎంజాయ్ చేస్తారు. ఏ బల్వంత్ ఎలా ఉంది అన్న? ఏ బల్వంత్ సినిమా బలవంతంగా కాదు కానీ ఇష్టపూర్వకంగా చూసామన్న. సినిమా అయితే నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది. సుహాస్ గారి యాక్టింగ్ అయితే అసలు మామూలుగా లేదన్న. అంటే సుహాస్ అన్న స్క్రిప్ట్ సెలెక్షన్స్ ఇవంతా అసలు నెక్స్ట్ లెవెల్ అనిపిస్తుంది నాకైతే. సినిమా మొత్తం స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఒక మంచి కామెడీ, నిజంగా అసలు వేరే లెవెల్ కామెడీ ఉంటుంది అన్న, నెక్స్ట్ లెవెల్ కామెడీతో ఉంటుంది. కానీ ఆ తండ్రి కొడుకుల మధ్యలో ఎమోషన్ సీన్స్ కానీ కామెడీ సీన్స్ కానీ ఎమోషనల్ సీన్స్ కానీ చాలా అంటే చాలా బాగా వర్కౌట్ అయ్యాయి. ఇంకోటి డైరెక్టర్ గారు ఫస్ట్ టైం డైరెక్షన్ అయినా కానీ అసలు మామూలుగా తీయలేదు, నెక్స్ట్ లెవెల్ తీసిండు అన్న నిజంగా. అంటే ఈ సినిమాలో నరేష్ గారు ఉంటుంది చూడన్న, నరేష్ గారు అయితే అసలు మామూలుగా కాదన్న. అందరూ బిజినెస్ అంటారు కదా, బిజినెస్ అని నేను చెప్పేస్తాను అన్న. లోపలిది బయటికి, బయటకి లోపలిది అన్న, ఇదే బిజినెస్ అనమాట. అసలు వేరే లెవెల్ అనిపించింది సినిమా. ఇది ఒక మంచి స్టోరీ, ఒక మంచి కాన్సెప్ట్, ఒక మంచి మెసేజ్ ఉన్న సినిమా. శివాని గారి పర్ఫార్మెన్స్ అయితే అసలు మామూలుగా లేదు, నిజంగా అసలు నెక్స్ట్ లెవెల్ అనిపించింది. ఓవరాల్గా సినిమా అనేది పక్కా ప్రతి ఒక్కరు చూడాల్సిన సినిమా అన్న. ఒక మంచి కామెడీ ఉన్న సినిమా, మంచి మెసేజ్ ఉన్న సినిమా, మంచి కంటెంట్ ఉన్న సినిమా అన్న. మీరు ఎక్కువ కాదు కానీ నిజంగా అసలు వేరే లెవెల్ ఉన్నాయి. అవి కూడా ఒక మంచి కామెడీ ఎలిమెంట్స్ లాగా ఉన్నాయి. అవి కూడా మీరు చూడండి, మీ అందరికి చాలా బాగా అంటే చాలా బాగా నవ్వుకుంటారు థియేటర్లో, అంతే అన్నారు. సుహాస్ కన్నా హీరో నరేష్ గారు ఎక్కువ చేసినారు, హీరో ఆయన ఏందని కన్ఫ్యూజ్ అవుతున్నారు ఆడియన్స్ అన్న. ప్రతి కొడుక్కి తండ్రే హీరో అంటారు కదన్న, అలానే సుహాస్కి కూడా వాళ్ళ తండ్రి నరేష్ కాబట్టి నరేష్ గారు హీరో లాగా ఉంటుంది అన్న, అంతే. థ్యాంక్ యూ.